హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఎంతమందికి పచ్చి రొయ్యలు గోంగూర అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టము. సో ఈ రెసిపీ అయితే నేను ఎంతో ఇష్టంగా చేశాను. ఈ రొయ్యలు అయితే ఇంటి దగ్గర నుంచి వచ్చాయి. సో ఎప్పుడు వచ్చాయి, ఎలా వచ్చాయి చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఏం లేదు, మా తమ్ముడు మా ఇంటికి వచ్చినప్పుడు మా పాప సరదాగా అడిగింది, అమ్మమ్మ ఏం కూర చేసింది మావయ్య అని. సో వాడు చెప్పాడు మా ఇంట్లో పచ్చి రొయ్యలు అని చెప్పాడు అనమాట. ఇంకా మా పచ్చి రొయ్యలు అంటే మా పాపకి చాలా ఇష్టం. సో మావయ్య నువ్వు ఇంటికి వెళ్ళి వెంటనే నాకు బస్సులో పెట్టి పంపించు, నేను ఎంత టైం అయినా తీసుకుంటాను అని చెప్పింది. ఇంకా ఆలస్యమే లేదు, వాడి ఇంటికి వెళ్ళి ఇంకా నైట్ 10 గంటలప్పుడు బస్సులో పెడితే ఇంకా మా పాప వాళ్ళ ఫాదర్ వెళ్ళి తీసుకొచ్చారనమాట. చాలా ఇష్టం మా పాపకి నేను చేసే రొయ్యలు గోంగూర అంటే. సో మీకు ఎంతమందికి ఇష్టం కామెంట్లో చెప్పండి. సో చూసారు కదా రొయ్యలు ఎంత లావు ఉన్నాయో. వాటిని ముక్కలు చేసి కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి వాటర్ వేయకుండా. తర్వాత గోంగూర కోసం ఫ్రెష్గా ఉన్న గోంగూర తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక దబ్బర్లో తీసుకొని దాంట్లో టమాటా, తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి, తర్వాత టమాటా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని మొత్తంగా ఉడకబెట్టుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ కూడా వేసుకొని దీన్ని ఉడకబెట్టుకోవాలి. బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. సో దీన్ని ఒక పక్కన స్టవ్ మీద పెట్టేసి మనం కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాము. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. సో మనం ఇది 2 కర్రీలని విడివిడిగా తినచ్చు, కలిపి తినచ్చు, ఎట్లయినా తినచ్చు అనమాట. చాలా బాగుంటుంది. సో ఆ ప్రాసెస్ నేను ఎప్పుడు చేసే ప్రాసెస్ అనమాట ఇది. చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటో వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకుంటే ఆవిరికి ఇది బాగా కుక్ అవుతుంది. చూడండి బాగా కుక్ అయింది కదా. సో ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ యాడ్ చేసుకుందాము. ఇందులో కొంచెం ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కారం, పసుపు, గరం మసాలా యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు, అలాగే కారం, అలాగే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని మొత్తంగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నాం కదా రొయ్యల్ని, వాటిని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మసాలా అంతా కూడా రొయ్యలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇది నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కర్రీని ఇట్లాగే విడిగా కూడా తినేయచ్చు అనమాట. సో ఇలా విడివిడిగా చేసుకుంటే గోంగూర ఇష్టం ఉన్న వాళ్ళు గోంగూర తినొచ్చు, ఇలా విడిగా మసాలా కర్రీ లాగా కూడా తినొచ్చు అనమాట. సో కొంచెం వాటర్ పోసుకొని దీన్ని కొంచెం ఉడకనివ్వాలి. ఇందాక మామూలుగా ఉడకబెట్టుకున్నాము కదా, ఇప్పుడు ఈ కూరలో వేసి ఈ రొయ్యల్ని ఉడకబెట్టుకొని ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంతసేపు దీన్ని ఉడకబెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఉడకబెట్టుకోండి. ఇక్కడ పక్కన స్టవ్ మీద ఈ గోంగూర కూడా ఉడికిపోయేసిందండి. దీన్ని మెత్తగా రుబ్బుకోవాలి. సో పప్పు గుజ్జుతోటి మెత్తగా రుబ్బుకోవాలి. చూడండి మెత్తగా అయిపోయింది కదా. సో కర్రీ కూడా ఇక్కడ రెడీ అయిపోయింది. రొయ్యలు మసాలా కర్రీ ఇది.
ఇది రెడీ అయిపోయింది. ఈ గోంగూర కూడా పక్కన మనకు రెడీ అయిపోయింది. నేనైతే కొంచెము విడిగా తీసి పెట్టాను, మా బాబుకి ఇష్టం ఇట్లా. చూడండి ఎంత బాగా ఉడికిపోయి దగ్గర పడిపోయింది కదా కర్రీ. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్న గోంగూర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఒక 3 days వరకు బయట పెట్టినా పాడవదండి. రుచి అయితే చాలా బాగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇది నా స్టైల్లో గోంగూర పచ్చి రొయ్యలు. సో వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. తిని మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. వేడిగా అన్నం వడ్డించేసుకొని పచ్చి రొయ్యలు, గోంగూర, అలాగే కొంచెం వేసుకుంటున్నాను మసాలా కర్రీ. నాకు ఈ పచ్చి రొయ్యలు మసాలా కర్రీ కన్నా కూడా గోంగూర రొయ్యలే ఎక్కువ ఇష్టం, అందుకని కొంచెమే వేసుకున్నా. సో ముక్క చాలా పెద్దగా ఉంది, బాగా ఉడికింది. చెయ్యిలు అయితే కాలిపోతున్నాయి, అందుకే సరిగ్గా కలపలేకపోయాను. టేస్ట్ అయితే ఇంకా అద్భుతంగా ఉంది. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ అయితే. సో మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే ఇలా అయితే ట్రై చేయండి. ఉట్టిగా ఉడకబెట్టి గోంగూర కూరలో కలపడం కన్నా ఇలాగ విడివిడిగా చేసి కలిపితే మన 2 కూరలు కూడా మనం వాడుకోవచ్చు. ఓకే, ఇంతే.